ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో అందరూ అనుకున్నారు ఇవి రాష్ట్రానికి చెందిన ఎలక్షన్స్ కావు, కేంద్రానికి చెందిన ఎలక్షన్స్, మోడీకి ఓటేస్తే బాగుంటుందని చెప్పి చాలా ప్రచారాలు చేసుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదే అనుకున్నారు. మాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గ్యారంటీ కార్డు ఇచ్చారు, ప్రజాపాలన కావాలి అని చెప్పి 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది. అది కూడా అన్ని చోట్ల కూడా భారీ పెద్ద మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇక్కడ మన నార్త్ తెలంగాణలో ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లలో కూడా బీజేపీ కొంచెం ఉండింది. ఈసారి కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ 3 చోట్ల కూడా బీజేపీ గెలవడం జరిగింది. అది ఉన్నప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే మధ్యలో ఉందో ఆ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీకి, కాకా వెంకటస్వామి గారికి ఒక గుర్తింపు ఈ ప్రాంత ప్రజలకు ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణని 131,000 ఓట్లతోని గెలిపించడం జరిగింది. మేము కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏదైతే కష్టపడి పనిచేసినారో వాళ్ళందరి కృషి ఉందో ఈ ఎలక్షన్స్ గెలవడంలో మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, వాళ్ళందరూ ఏదైతే మాకు సహకరించిందో ఆ ఎలక్షన్లో ఎప్పుడు కూడా మేము మా అభ్యర్థి వంశీకృష్ణని గెలిపించుకుంటాము, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వము మాకు ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో కూడా మనం అందరం చూసినాము, మోడీ సర్కారు 400 సీట్లు అని చెప్పి ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా భారతీయ ప్రజలు వాళ్ళందరూ ఒక సరైన నిర్ణయం, ఇది సరిగా కాదు, ఈ దేశంలో అప్పులు ఎక్కువైపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లయితే అప్పులు 60,000 కోట్ల నుంచి 7 లక్షల కోట్లు చేసినాడో, మోడీ కూడా 80 లక్షల కోట్ల రూపాయల నుంచి 155 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి భారతదేశంని అప్పుల సంఖ్యలో పెట్టడం జరిగింది. భారతదేశం వ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఇంకా బతుకుందని చెప్పి మీరందరూ వారి తీర్పును చూశారు. ప్రత్యేకంగా మన పెద్దపల్లి ప్రాంతంలో ప్రజలందరికీ, మన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని హింసలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ జెండాని గట్టిగా పట్టుకొని నిల్చున్నందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ ఈరోజు నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఈ పెద్ద బాధ్యత ఇచ్చారు. దానికి నా ధన్యవాదాలు ప్రజలందరికీ. ఖచ్చితంగా ఏదైతే గత 10 సంవత్సరాలు అన్యాయానికి గురైనారో దాని మీద కఠిన చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేసేలాగా నేను ఇకపై పనిచేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మన పెద్దపల్లి ప్రాంతానికి మంచి నిధులు, ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఏకమత్యమై ఈరోజు బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకొచ్చినారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.